తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి, అమ్మవారి శతనామావళి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు 8వ నామం వివరిస్తారా? తప్పకుండాను. మనము 8వ నామానికి వచ్చేసరికి అమ్మవారి యొక్క కిరీట ధారణ గురించి చెప్పుకుంటున్నామండి. కిరీట ధారణ పై భాగం నుంచి వస్తున్నాం మనము. ఆ శిరస్సు నుంచి కింద భాగం వరకు తర్వాత మెల్లిగా వెళ్తాం. అష్టోత్తరంలో ఉన్న విశేషం అదే. ముందు శిరోభాగాన్నే చెప్తున్నారు. ముందు శిరోభాగమే. అవును, ఆమె శిరస్సేగా చిదగ్నికుండంలో సంభూత కదా. అందుని ముందు ఆవిడ యొక్క శిరస్సు అందరికీ కూడా దర్శనమైంది కనుక ఆ ప్రథమ భాగంగా ముందు కిరీటాన్ని వర్ణిస్తున్నారు వాళ్ళు. అందుకే వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. ఇది 8వ నామం అండి. వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. కిరీటం అంటే అందరికీ తెలిసిందే, శిరస్సు మీద ధరించేది. కటకములు అంటే మురుగులండి. అంటే మనం చేతికి వేసుకునే, అంటే గాజులకి మురుగులకి తేడా ఉంది. అంటే చిన్నప్పుడు మురుగులు వేసేవాళ్ళు. మురుగులు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు కదా. మురుగుల్లాగా సింహం తలకాయ మురుగులని అట్లా రకరకాలుగా పెట్టుకుంటున్నారు కనుక ఆ మురుగులు కూడా ఆవిడ కిరీట ధారణ మురుగులు అంటే ఆవిడ యొక్క ఆభరణ విశేషాలను చెప్తూ ఆవిడ 2 ఆభరణాలను ధరించి ఉంది. ఒకటి మురుగులు, రెండోది కిరీటము. ఈ రెండిట్టల్లో కూడా ఈ కాలంలో మనం సెట్గా మ్యాచింగ్ ఎలా వేసుకుంటున్నామో ఇదంతా మనకు అమ్మవారి సంప్రదాయం దగ్గర నుంచే వచ్చింది. అక్కడ ఆనాటి నుంచే ఉంది ఈ సాంప్రదాయం. ఆ స్త్రీ యొక్క ఆభరణాలైనా, స్త్రీ యొక్క సౌందర్యమైనా, ఏ స్త్రీ అయినా ఒక రకమైనటువంటి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ వాళ్ళు ధరిస్తున్నారంటే అది అమ్మవారిలో ఉన్నట్టే. అమ్మవారి దగ్గర ఉన్నదే మళ్ళీ పునరావృతం అవుతుంది. అది తెలియకపోవచ్చు చాలామందికి. ఎందుకంటే వజ్రాలు మాణిక్యాలు పొదిగినటువంటి మురుగులు ధరించింది, కిరీటంలోనూ ధరించింది. మురుగులు అంటే ఆ వజ్ర మాణిక్య కటక కిరీటాయే నమో నమః నామంలో ఆవిడ యొక్క మురుగుల్లో ఏ ఏ రంగులు ఉన్నాయో అవే రంగులు కిరీటంలో కూడా ఉన్నాయన్నమాట. మ్యాచింగ్ అయితే ఆ రకంగా వజ్రాలు మాణిక్యాలని మాత్రమే ఆవిడ తన యొక్క కిరీటంలో ఎందుకు ధరించింది అనేది ఒక విషయం. అంటే వజ్రాలు మాణిక్యాలు ధరించారు. ఆ రెండిటితో అలంకారమైనటువంటి కిరీటాన్ని ఆవిడ ధరించింది. అంటే నవరత్నాలు ఉన్నటువంటి ఆభరణాలు కూడా ఆవిడ ధరించి ఉండొచ్చు. కానీ అష్టోత్తర శతనామాల్లో స్త్రీలకి సంబంధించినటువంటి విశేష గుణాలు ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే ఆభరణ విశేషం కానీ, సౌందర్య విశేషం కానీ, మంగళప్రదము శుభప్రదము అయినటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది అందరికీ అవసరమే. కానీ స్త్రీలు మంగళప్రదంగా ఇంట్లో జీవితం గడుపుతూ ఉంటే ఇల్లంతా మంగళగృహమే అవుతుంది. ఆ రకంగా ఒక స్త్రీ ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ ఇల్లంతా ఎలా వెలుగుతుందో ఈ అమ్మవారి యొక్క నామాలు మనం ఒకసారి తెలుసుకుంటే ఆ మంగళకరమైనటువంటి రూపం కానీ, అంటే శక్తికి రూపాన్ని అన్వయిస్తున్నారు ఇక్కడ. ఆవిడ ఒక శక్తి, అమ్మవారి నిజానికి ఒక శక్తి, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి శక్తి. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి శక్తిని అందరికీ దర్శించడం వీలు పడదుగా. అందుకని ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి శక్తికి ఒక ఆకారం ఏర్పరిస్తే ఇలా కిరీటం ధరించింది, ఇలా ఆవిడ యొక్క మురుగులు ఉన్నాయి, ఇటువంటి పట్టుచీర ధరించింది అంటే అందరికీ కూడా ఇవి తెలిసిన విషయాలు. సూక్ష్మ రూపంలో ఉన్న శక్తి ఎలా తెలుస్తుంది తెలియదు కనుక ఇవి అందరికీ తెలిసిన విషయాలు కనుక ప్రజలందరికీ భక్తిభావం కలిగించటానికి మన ఋషులు రాసినటువంటి అష్టోత్తర శతనామావళికి ఈ రకమైనటువంటి వర్ణన ఉంది. అందుకనే మరి మరకతంతో స్వచ్ఛమైన విగ్రహం చేశారు. రసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః అనే నామం మనం ముందు చెప్పుకున్నాం. అందుకని మరకత విగ్రహం ఎలా ఉంది, అది స్వచ్ఛ విగ్రహం ఎందుకైంది, ప్రకాశిస్తూ ఎందుకుంది, ఇన్ని రకాలు ఎందుకు చెప్తున్నారంటే మన శక్తికి ఆకారం ఏర్పడితే ఇంత అద్భుతంగా ఉంటుంది. అది ఒక శక్తికి ఆకారం ఏర్పడితే ఇంత అద్భుతంగా ఉంటుంది. అందుకని ఇంతగా చెప్తున్నారనమాట. వజ్రమాణిక్య కటక కిరీటాయ నమః అనేటో ఈ వజ్రాలు ఎంత మెరుస్తాయో మనందరికీ తెలిసిన విషయం. తర్వాత మాణిక్యాలు
అవి ఎరుపు రంగులో ఉండి దగ 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 మెరిసిపోతూ ఉంటాయి. ఎరుపు తెలుపు కాంబినేషన్ అనేది సృష్టికి మూల కారణం అండి. నిజమండి. ఎరుపు గోడలకి కూడా, ఆలయం గోడలకి ఇప్పుడుండే ఆలయాల నిర్మాణ పద్ధతి వేరుగా ఉంటుంది. పూర్వం ఆలయాలు చూడండి, ఒక ఎరుపు చార ఒక తెలుపు చార గోడలు అలా కనిపించగానే అది గుడి అని అర్థమైంది. అది సృష్టికి సంకేతం. స్త్రీ పురుషుల యొక్క కలయికలో సృష్టి మొదలవుతుంది కనుక అది సృష్టికి సంకేతం. ఆ రెండు వర్ణాలు తెలుపు ఎరుపు, తెలుపు ఎరుపు. ఆ తెలుపు ఎరుపులని అమ్మవారి కిరీటంలో ధరించింది. అది వజ్రము మాణిక్యము. ఈ రెండిట్లలో ఏంటి మళ్ళీ ఎరుపు అనేది, మాణిక్యాలు అనేవి సరిగ్గా ఎరుపు వర్ణంలో ఉంటాయి కనుక ఈ వజ్రాలు మాణిక్యాలు అనేవి ఒక వర్ణద్వయం, అంటే రెండు రంగుల్ని సూచిస్తున్నాయి. ఈ రెండు రంగులు ఒకటి చెప్పుకోవాలంటే వజ్రాలండి శుక్రుడివి, నవగ్రహాల్లో చెప్పుకోవాలి. వజ్రము శుక్రుడు. ఈ మాణిక్యాలు అనేవి సూర్యుడి యొక్క కాంతి. పకడాలైతే కుజుడివి. మాణిక్యాలు కానీ లేకపోతే రత్నాలు కానీ ఇవన్నీ సూర్యకాంతివి. సూర్యకాంతిని అంటే సూర్యుడిని శుక్రుడిని ఇక్కడ ధ్యానించినట్టే లెక్క ఈ నామం చదివితే. వజ్ర మాణిక్య అనగానే వజ్రాలు శుక్రగ్రహానికి సంకేతము, మాణిక్యాలు సూర్యగ్రహానికి సంకేతం అనుకుంటే మనం ఈ ఇద్దరు గ్రహ దేవతల్ని మనం పూజిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే ఈ మంత్రంలోనే ఇవన్నీ మంత్రరాజాలే కదా. అష్టోత్తరంలో ఈ 8వ నామైనటువంటి వజ్రమాణిక్య కటక కిరీటాయ నమో నమః అనే నామంలో మనం 2 గ్రహాలను స్తుతిస్తున్నాం నవగ్రహాల్లో. తర్వాత ఒక శక్తికి ఆకారం ఏర్పడితే దాంట్లో ఎన్ని విశేషాలు ఉన్నాయని చెప్పుకోవాలంటే, ఒకటి ఎరుపు ఒకటి తెలుపు అంటే అది సృష్టికి సంకేతంగా చెప్పుకున్నాం. 2 గ్రహాలను స్తుతిస్తున్నట్టుగా ఉంది. పైకి చుట్టానికి ఏంటి, ఏదో ఆభరణంలాగా కనిపిస్తుంది. ఆ ఆభరణ విశేషాలు ఎలా ఉన్నాయి అంటే, సృష్టికి సంకేతమైనటువంటి ఆ 2 వర్ణాలు అమ్మవారు తన ప్రజలను ఎంత ప్రేమగా చూసుకుంటుందో. ఆవిడ ఒడి తెల్లనిది, చల్లనిది. ఆవిడ ముఖమండలము, ఆవిడ విగ్రహం అంతా కూడా ఎర్రనిది. అంటే ఏంటి, ఆవిడ కళ్ళల్లో ఎప్పుడు ఎరుపు జీర రాదు. ఆవిడ యొక్క ప్రేమ అనురాగానికి ఎరుపు రంగే చెప్తారు. అనురాగం అంటే ఎరుపే. రాగరంజితంగా ఎర్రగులాబీనే కదా ఇచ్చేది. రాగరంజితం ఏంటంటే అది ఎరుపే. పారాణి ఎరుపు, తాంబూలం ఎరుపు, ఇవన్నీ రాగరంజితాలు. అంటే రక్తికి అనురక్తికి చిహ్నాలుగా తాంబూలం కానీ. ఏంటండి ఒకసారి చెప్పండి. రక్తికి అనురక్తికి సంకేతాలుగా. అంటే ఒక విషయంలో మనకి రక్తి ఉంది అంటే సంకేతంగా ఒక వర్ణం ఉంటుంది. ముఖ్యంగా ఈ శృంగార విషయాలలో రక్తి అనురక్తి ఉందంటే అది ఎరుపు వర్ణంలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు అనురాగమైనా ఎరుపే. ఈ రక్తి అనురక్తిని సూచించేవి ఏంటి, చక్కగా కాళ్ళకి పారాణి పెట్టుకుంది, పెళ్లి కూతురు అవ్వచ్చు, ముత్తైదు అవ్వచ్చు. అది ఆవిడ యొక్క మంగళకరమైనటువంటి అనురక్తిని సూచిస్తోంది. అలాగే తాంబూల చర్వణం చేసింది, చక్కటి ముఖవాసన రావటానికి. అది వాళ్ళ యొక్క దాంపత్యానికి కూడా సంబంధించిన విషయం కదా. మంగళకరమైనటువంటి ఇల్లాళ్ళందరూ తాంబూల చర్వణం చేస్తారు అమ్మవారిలాగా. తాంబూల పూరిత స్మేర వదనాయే నమః అనే నామం ఉంటుంది. అమ్మవారు తాంబూలం వేసుకునే ఉంటుంది ఎప్పుడు. ఆ తాంబూలం యొక్క కబళం కోసం చుట్టూతా దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు, ఏమన్నా ప్రసాదంగా మనకు పెడుతుందేమో ఆవిడ నవిలినటువంటి ఆ తాంబూలం అని. ఆ అదృష్టం మూక సంఖ్యలోకి వచ్చింది. అది వచ్చింది మూక పంచశతిలో చెప్తారు కదా. ఆ రకంగా ఇక్కడ వజ్ర మాణిక్య కటక కిరీటాయ నమో నమఃలో ఆవిడ తెల్లని ఒడిలో ఆవిడ యొక్క అనురాగం అంతా భక్తులకి పంచటానికి ఎరుపు వర్ణం ధరించింది, తెల్లని ఒడికి తెలుపు వర్ణం ధరించింది. అంటే కవి సమయాలు ఉంటాయండి ఇక్కడ. ఇప్పుడు మనం ఒక పదాన్ని తీసుకుంటే దానిలో ఎన్నో అర్థాలు వస్తాయి. బాహ్యార్థం వేరు, అంతరార్థం వేరు. బాహ్యార్థానికి మామూలుగా కిరీటము మురుగులు ఆవిడ ధరించింది, దాంట్లో వజ్రాలు మాణిక్యాలు ఉన్నాయి, ఇది సామాన్యార్థం. అంతరార్థం చూసుకునేసరికి ఆ 2 వర్ణాలతోనే ఆవిడ ఎందుకంటే తెలుపు ఎరుపుల కలయిక అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక ఆ సృష్టికి సంకేతమే కాకుండా ఆవిడ తెల్లని ఒడిలో అందరు బిడ్డల్ని కూడా అనురాగంతో చూసుకోవడానికి ఆవిడ ఆ వర్ణాలు ధరించిందని ఒకటి. అంటే ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక శక్తికి ఆకారం ఉంటే కనుక, అంటే ఆవిడ ఇన్ని కోట్ల మంది ప్రజల్ని, భూగ్రహంలో ఉండేటువంటి కోట్లాను కోట్ల ప్రజల్ని ఊర్ధ్వ భాగంలో ఆవిడ ఎక్కడో ఉండి ఆవిడ యొక్క ఇది ఉంది కదా కిరీటము, ఆ కిరీట పైభాగం మండలం అసలు ఎవరు ఊహించలేరు.
అక్కడ ఎలా ఉంటుందండి, ఆవిడే ఎక్కడో చింతామణి గృహంలో చాలా ఎత్తులో ఉంటుంది. అవునండి. ఆ కిరీటం ఉందంటే ఆవిడ యొక్క శిరస్సుకి ఇంకా ఎత్తుగా ఉంటుంది. అవునవును. అక్కడ వెనకాల భాగం ఏముంది, పై భాగం ఏముంది అనేది ఎవరు ఊహించలేరు. కింద భాగం అంతా ప్రకృతి ఉంటుంది, భూమి, ప్రకృతి, పంచభూతాలు ఇవన్నీ ఉంటాయి కనుక. అందుకని ఆవిడ యొక్క కిరీటము అది ధారణ చేయటంలో ఎటువంటి అంతరార్థాలు ఉన్నాయి అంటే ఇవి రెండు ప్రధాన అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు. వజ్రాలు మాణిక్యాలు, వజ్రమాణిక్య కటక కిరీటాయే నమో నమః అంటే వజ్రాలు మాణిక్యాలు కూడా బాగా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి ఆవిడ కిరీటంలో. ఆవిడ ఎలా మెరుస్తున్నాయి అంటే ప్రతి విషయానికి అమ్మవారి ఆదేశము అనుమతి లేనిదే అది జరగదు. ఒక వజ్రం ఉంది, అది మామూలుగా అలా పడి ఉంటుంది, దానికి ప్రకాశతత్వాన్ని ఇవ్వాలంటే అమ్మవారి యొక్క ఆదేశము అనుమతి రెండు ఉంటే ఈ అనుంగ దేవతలు ఎవరు ఆ వజ్రానికి చాలా కాంతివంతమైనటువంటి తెల్లటి గుణము ఇస్తారు. అవన్నీ భూమిలో పడుండేవే కదా, అవునండి, సహజ ప్రకాశాలు ఏమీ లేవు కదా. అవునవును. అమ్మవారి ఆదేశం అవ్వాలి, ఆదేశం ఆదేశం అవ్వాలి. ఆదేశం తర్వాత ఆవిడ అనుమతి తీసుకొని ఆ వజ్రానికి తెల్లటి మెరిసిపోయే స్వభావాన్ని సహజంగా అవన్నీ భూమిలో దొరికినప్పుడు ఇలా ఉండవు కదా, సానం పడతాం మనం, వజ్రాన్ని సానం పట్టాలంటే. అలాగే మాణిక్యాలు ఉన్నాయి, మట్టిలో మాణిక్యం అంటాం. ఆ మట్టిలో తీసినప్పుడు అది మెరిసిపోతూ ఉంటుందా? ఉండదు. దానికి ఎంతో పాలిష్ పెట్టాలంటే అవన్నీ ఎవరు చేయిస్తున్నారు? క్రియాశక్తి అమ్మవారు, క్రియాశక్తి అమ్మవారు. ఆ క్రియాశక్తిని వీళ్ళు ఉంటారు కదా రత్నకారులు, ప్రతి రత్నాలన్నీ పరీక్ష చేసేవారు, ఆ జ్యువెలర్స్ అందరు తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని శుభ్రపరిచి చక్కగా ఆభరణాల్లో పెడతారు. ఈ ప్రకాశాన్ని స్వర్ణకారులు, ఈ ప్రకాశాన్ని ఎవరిస్తున్నారు? అమ్మవారు. ఆవిడే ప్రకాశాన్ని ఇచ్చి ఆవిడే ఎందుకు ధరిస్తోంది? ఇదొక ప్రశ్న. మళ్ళీ ఆవిడే ప్రకాశాన్ని ఇచ్చింది, ఆ రత్నాలు ఆ వజ్రాలు అలా ఉన్నాయి, బాగానే ఉంది. మళ్ళీ వాటిని ఆవిడ ఎందుకు ధరిస్తోంది? ఆవిడే ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన వెలుగు శక్తి కదా ఆవిడ, మళ్ళీ ఆవిడకి ధరించవలసిన అవసరం ఏముంది? దేవతలండి ఏ పని చేసినా భక్తుల కోసమే చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళకి సమస్తము ఉంటాయి. వాళ్ళు పెద్ద అనంత శక్తి రూపాలు వాళ్ళు. వాళ్ళకేం కావాలి? పాపం ప్రజలని, ఈ కలియుగంలో ఉండే ప్రజల్ని ఉద్ధరించాలని ఈ నామాలన్నీ ఉద్భవించినాయి మనకి. ఎందుకంటే మనకన్నా ముందున్నట్టు కాలంలో వాళ్ళు కదా ఇవి రాసింది, వ్యాసుడు కానీ ఇతర ఋషులు కానీ. ఇవన్నీ ఈ రకరకాల సహస్రాలు, అష్టోత్తరాలు, ఈ నామాలు, ఈ నామ మహిమలు, ఈ నామ పారాయణలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఏదైనా తిక్కనాది కౌలు తగ్గించి రాసింది. ప్రజాహితం కోసమే జగదోద్ధారంబుగా రచయించితి అంటారు తిక్కనాది కవులు కూడా. జగత్తుని ఉద్ధరించడానికి రాశారు. ఆ జగత్ అంటేనే ప్రజలు. ఆ ప్రజల్ని ఉద్ధరించడానికి, ఆ ప్రజలు ఎక్కడ కష్టాలు పడతారో అనేసి వాళ్ళ గురించి సాహిత్యం అంతా రచించబడింది. అలాగే ఈ నామాల్లో ఉన్నటువంటి అర్థార్థం ఏంటంటే వజ్రాలు మాణిక్యాలకి వెలుగుని ఆవిడే ఇచ్చి, ఆ వెలుగుతున్నటువంటి వజ్రమాణిక్యాలు మళ్ళీ ఆవిడ కిరీటంలో ఎందుకు ధరించిందయ్యా అంటే అది ప్రజల కోసం, వాళ్ళకి అర్థం అవ్వాలి అవేమిటో. అందుకని చేసి వెలుగులనిచ్చేటువంటి ఆ మహాశక్తివంతమైన వెలుగుల తల్లే వాటిని ధరించింది అంటే ఆ వెలుగుని చూసి ప్రజలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది, భక్తులు ఆనందించవలసిన విషయం ఎంతో ఉంటుంది. ఆ తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క భక్తితత్వం మారుతుంది. ఈ రకంగా అమ్మవారికి ఇంతటి వెలుగునిచ్చే మహాదేవతే వాటిని ధరించి మనకి దర్శనం ఇస్తోంది. మనకి అంటే నేత్రం ఒకదాన్ని చూస్తుంది దృశ్యంగా, చూసినప్పుడు నేత్రపర్వం అంటారు దాన్ని. ఆయన కళ్ళకి సార్థకత అంటాం మనం మాట్లాడుకునేవాడు. నేత్రపర్వంగా ఎందుకుంది అంటే కొన్ని చూడగానే కంటికి ఇంపుగా ఉంది అంటారు. అమ్మవారు ఆ కిరీట ధారణ చేయంగానే ఎంత భక్తులకి ఎంత ఆనందంగా ఉంటుంది. మన కంటికి ఇంపే కదా, మన కంటికి ఇంపే కదా. అందుకని ఆ మనస్సంతా కంటికింపు కడుపుకింపు అంటారు. మన మనస్సంతా కడుపు నిండిపోతుంది అమ్మవారిని చూసేసరికి. కొన్ని విషయాలు కటక కిరీటాలు ధరించినటువంటి అమ్మవారిని అంత సౌందర్యమూర్తిగా, అంత మంగళకరమైన మూర్తిగా చూసినప్పుడు, ఒక మహాశక్తివంతానికి ఇంత మంగళకరమైనటువంటి ఆభరణాలు ఏర్పరిచినప్పుడు ఆ వెలుగుల తల్లిని చూసి నమస్కరించుకోవటమే ఈ యొక్క నామం ప్రధాన ఉద్దేశం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.